హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మిసెస్ని. మన దుర్గమ్మని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భవానీలు నడక మార్గాన ఇక్కడ విజయవాడకు వచ్చి ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎంత దూరం ఇలా నడక మార్గాల్లో వస్తున్నారో అడిగి తెలుసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తాడేపల్లి నుంచి బాగుంది. అంటే మీకు నడక మార్గాన వస్తున్నారా? ఎన్ని రోజులు పట్టింది? ఒక 3 రోజులు 4 రోజులు పట్టింది మాత. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు నడవడం అంటే ఎండ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మాత. ముందు వెనకలా చూసుకుని చాలా ఇష్టంగా వస్తేనే అమ్మవారి అనుగ్రహంతో రావాలి, లేదంటే చాలా కష్టంగా ఉంది. పైగా 3 ఎండ వాన పడుతూనే ఉంది. వానాకాలంలోకి వచ్చి సాయంత్రం బయలుదేరి పొద్దునే బయలుదేరి అయ్యో చాలా కష్టం. ఏదో అమ్మవారి భారం మీద అమ్మవారి అనుగ్రహం మీద మనం కొండగా అమ్మవారు పిలుచుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి మనం. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా నడక మార్గం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటే? నాకైతే చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంది మాత. ఎందుకంటే పొద్దునంతా వాన నుండి సాయంత్రం అంతా వర్షం ఉండి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అమ్మ పిలిచింది కాబట్టి చాలా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం మాత్రం. సంవత్సరం వస్తున్నారా? ఈ సంవత్సరం ఇది 2వ సంవత్సరం మాత. ముందు సంవత్సరం అయితే అంత జనం లేరు, కానీ ఈ సంవత్సరం అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భక్తులందరూ ఒకే చోట అందరూ వేరు వేరు ఊర్ల నుంచి వచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు ఇలా నడక మార్గాన అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్దాం అనుకోవడం వల్ల సంకల్పం ఎందుకు తీసుకున్నారు? సంకల్పం అంటే కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి అమ్మవారి అనుగ్రహం మీద వెళ్తున్నాం అన్నమాట. ఏమన్నా మన సమస్యలు కానీ పరిష్కారం కానీ ఏమన్నా మనకి ఆకండాలు కానీ ఏమన్నా వెనకాలైనా పెద్ద పెద్ద అబండాలు ఉంటాయి, అవి నెరవేరడానికి అమ్మవారి పాదయాత్ర చేస్తున్నాం. ఏర్పాటు ఎలా అనిపించాము విజయవాడలో? ఇంకా కొండకి వెళ్ళలేదు, కొండకి వెళ్ళిన ప్రస్తుతానికి చెప్తాను అన్నమాట. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడైంది, ఇక్కడి నుంచి పాదయాత్ర. ఇంకా మళ్ళీ మీరు రిటర్న్ ఎలా వెళ్తారు? మీరు రిటర్న్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైన్ కానీ బస్సు కానీ మొత్తం, లేదంటే ఇంకా అమ్మవారి మీద ఇంకా పాదయాత్ర ఇక్కడి నుంచి అటు నుంచి వచ్చి అటు నుంచి అలా వెళ్ళిపోవడం అమ్మవారి అనుగ్రహంతో. ఎంతమంది వచ్చారండి మీరు ఒక బృందం లాగా? అంటే నేను నాతో కలిపి 11 మంది వచ్చాము. ఇంకా అక్కడక్కడ ఉన్నారు వీళ్ళందరూ, ఇంకా భక్తులందరూ ఒకే చోట వేరు వేరుగా కలుసుకున్నాం మొత్తం ఇంకా అందరం. అంటే మీకు దారిలో భిక్ష కానీ అలాంటివి నైట్ పడుకోవడం అప్పుడు కానీ ఎలా? అవన్నీ బాగున్నాయి మాత. మధ్యలో చాలా మంది అన్నదాతలు సుఖీభావాలు చాలా మంది ఇచ్చారు. కానీ కొండ వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది ఎంతో మంది ఇచ్చారు. అసలు ఇవి ఇంకా బ్యాగ్లోనే ఉన్నాయి, ఇంకా తిన్న కూడా తినలేదు. ఇంకా స్నానం చేసి ఓడి చేసి భిక్ష చేయాలి ఇప్పుడు మళ్ళీ. చాలా బాగుంది మాత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబా? రాజమండ్రి ఆటలపోని. ఎన్ని రోజులు పట్టింది మీకు ఇక్కడ రావడానికి? మాకు 4 రోజులు పట్టింది. ఎలా అనిపిస్తుంది మీకు ఇలాగా నడక మార్గాన అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళడం? బాగుందమ్మా, బాగుంది అంతా. అంటే మీరు ఇలా సంకల్పం తీసుకోవడానికి కారణం ఏంటండి? నడక మార్గాన అమ్మవారిని దర్శించుకోవాలి అని. నరక మార్గం అమ్మవారిని దర్శించుకోవాలంటే మాకు మొక్కులేని చెల్లింతకి వెళ్తామమ్మా. ఎలా అనిపిస్తుంది? ఏమన్నా ఇబ్బందులు పడ్డారా ఈ నడక మార్గంలో కానీ? ఏ ఇబ్బంది లేవమ్మా, ఏ ఇబ్బంది లేవు, అసలు ఏ ఇబ్బంది లేవు. అన్నిటికి కూడా బాగుందమ్మా, ఏమి లేవు, ఇబ్బంది లేవుని. మాకు భిక్ష అయినా ఊడైనా మాకు బాగా దారిలో బాగా సౌకర్యం మాకు కలిగిందమ్మా. అంటే ఎండ వాన అనక వస్తూ ఉంటారు, మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎండ వచ్చినప్పుడు అమ్మా ఒక గంట ఒక అరగంట పక్కన ఉండమ్మా, మళ్ళీ మామూలుగా నడిచిపోవాలమ్మా. రాత్రి టైం అయితే 8 ఆ టైం నడిచి మళ్ళీ ఏదో గుడికాడ నిద్ర చేయవాలమ్మా. ఈ భిక్ష అవన్నీ ఎలా అండి దారిలో అందరూ పెడుతూ ఉన్నారా? భిక్ష ఈ ఒడి అంతా దారిలో వచ్చే భక్తులు, ఊరు భక్తులు అందరూ మాకు పలారం కింద ఇచ్చేవారమ్మా. అంటే ఈ సంవత్సరం వచ్చారా? ప్రతి సంవత్సరం ఇలా వస్తున్నారు? మీదమ్మా ఇదే పోస్ట్ టైం ఆలోచుకున్నాను, ఇదే పోస్ట్ టైం వచ్చానమ్మా తల్లి. మీతో పాటు ఎంతమంది వచ్చారండి బృందం లాగా? మాతో పాటు అమ్మా 50 మంది వచ్చామమ్మా. మా ఊరు నుంచి వచ్చామమ్మా 50 మందిని, మా ఊరు నుంచి. మళ్ళీ మీరు తిరుగు ప్రయాణం ఎలా అండి? తిరుగు ప్రయాణం అమ్మా మేము మామూలుగా బస్సు మీద వెళ్తామమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి శనివారం బయలుదేరండి. 5 రోజులు పట్టింది. అంటే దర్శనానికి ఈ రోజే వస్తున్నారా? 5 రోజులు. అంటే ఎలా ఉంటుంది మీది అంతా? మేమంటే క్రాసింగ్ అంటే ఇంకా ఒక రోజుకి ఒక 60 కిలోమీటర్లు అలా నడడం అండి. 60 కిలోమీటర్లు తీసుకున్నాక పడుకోవడం, ఒక రోజు స్లీప్ వేయడం, మళ్ళీ పొద్దున్న మార్నింగ్ నడడం అలాగే. అంటే ఇవాళ వచ్చి ఏంటండి ఇక్కడ మీరు దీక్ష చేస్తున్నారా లేదంటే దర్శనం తీసుకుంటే మాల తీసుకుంటే రాజమండ్రి వెళ్ళిపోవడం. మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్తారు? రిటర్న్ బస్సు అండి. బస్సు. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చినాం.
ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చారు? ట్రైన్లో వచ్చాము. ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది అమ్మవారు. ఏర్పాట్లు మస్తు అనిపించింది, నీట్గా ఉన్నాయి, తొందర దర్శనం అయిపోతుంది. ఇవాళే వచ్చారా? ఈ 11 ఇప్పుడే వచ్చినాము 1 అవర్ అవుతుంది మేము దిగి. 1 అవర్లోనే అమ్మోదయ ఉండి తొందరనే అయిపోయింది దర్శనం. అలంకారం అంతా ఎలా అంటే ఏర్పాట్లు ఎలా అనిపించాయి విజయవాడ? మంచిగా అనిపించాయి విజయవాడ. ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఎలా వెళ్ళారు? క్యూ లైన్స్ లో వెళ్ళారా? 4 లైన్స్ 5 లైన్స్ ఉన్నాయి, జల్దీ పంపిస్తారు, ఎక్కడ ఆపరిస్తలేరు. ఎక్కడ స్టార్ట్ అయ్యారు లైన్ మీరు? మేము కింద అక్కడ వినాయకుని టెంపుల్ కడితే స్టార్ట్ అయింది. ఎంత టైం లో అయిపోయింది దర్శనం? 2 అవర్స్లో అయిపోయింది. ఎలా అనిపించింది మరి? ఏమైనా ఇబ్బంది కలిగిందా క్యూ లైన్స్ లో? కానీ ఆడికెళ్ళి రాగానే భయపడ్డాం, బాగా మంది ఉంటారో ఇంట్లోనో అట్లా అని భయపడ్డాం. లేదు, అమ్మదయ ఉండి 2 అవర్స్లో అయిపోయింది. ఏమైనా తోపులాట ఏం జరిగింది? ఏం జరగలేదు, శాంతంగా వెళ్ళిపోయాను. ఎలా ఉందండి ఏర్పాటు? అది మంచిగా అనిపించింది, మంచిగా చూసుకున్నారు. వాటర్ టైం టు టైం వాటర్ ఇస్తారు, టిఫిన్స్ పెడతారు, అన్ని పెడతారు, బాగుంది. దీని తర్వాత మీకు ఎలా ఉంటుందంటే దీక్షలో ఉంటారు కదా మరి? మా 7 days అయిపోయింది, మళ్ళీ ఇక సివిల్ అయిపోయి సివిల్ వేసుకొని ముక్కులు ఉన్నాయి, మా యూత్ ముక్కులు ఏమేమి ఉంటాయో అవన్నీ తీర్చుకున్నాం. ప్రస్తుతానికి అయితే కొన్ని బంద్ చేసుకుందాం అనుకుంటున్నాం. అవి అమ్మ దయ వల్ల అవుతుంది పక్క, అది ఎవరి దయ వల్ల కాదు. 2 సార్లు మేము మొక్కినాం, అమ్మకు కాకుండా వేరే మొక్కినాం, అవి పాటించలే. ఈసారన్నా ఇక పాటించాలని పక్క తప్పకుండా పాటించాలి. అవి అన్ని బంద్ చేయాలి, అంతే. ఇక మాకున్నది అది ఒకటి. ఇక అంటే ప్రతి సంవత్సరం వస్తున్నారా? ఈ సంవత్సరం ఏమైనా? 2 years అవుతుంది ఇప్పటికి. నేను ఈసారి ఫస్ట్ టైం వచ్చాను. మా కరీంనగర్లో మొత్తం అమ్మవారిని ఎక్కువ పూజిస్తాం మేము. దుర్గా భవాని అంటేనే ఇక మాకు అమ్మవారి ఫస్ట్. గోకవరం కొత్తపల్లి అండి, రాజమండ్రి పక్కన. ఎలా వచ్చారు? నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. అంటే ఇలా నడుచుకుంటూ రావడానికి కారణం ఏంటి? దీక్ష ఏమైనా తీసుకున్నారా? మామూలుగా మాల వేసుకున్నాం కదా. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరమే మాల వేసుకున్నాం, ఈ సంవత్సరం వచ్చాం. ఓకే. ఎలా అనిపించింది మీకు ఏర్పాటు విజయవాడ అంతా? బాగానే ఉంది, అమ్మవారి అలంకరణ అంతా ఎప్పుడు బాగా. చేరుకున్నారు మీరు ఇక్కడికి? పొద్దున్న ఉదయం 7:30కి. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? మేము శుక్రవారం సాయంత్రం 4:30కి. మొత్తం ఎన్ని రోజులు పట్టిందండి? 4 రోజుల మధ్యాహ్నం పోవాలి. అంటే మీరు ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు దారిలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా? కలిగితే కామన్ కదా, కాళ్ళు మంటలు అవన్నీ కామన్ కదా. అదండి, అంతే. అంటే మీకు దీక్షలో ఉన్నారు కాబట్టి అన్ని తిన్నారు కాబట్టి మీరు కూడలంతా ఎలా చూసుకున్నారు? చూసుకోవడం ఏముందండి, పొద్దున్న ఎక్కడో కాడ హోటల్లో తినడం, మధ్యాహ్నం ఏదో దేవస్థానంలో భిక్ష పడితే అది తినేసి అంతే. ఎంతమంది అండి మీరు మొత్తం టీం? మొత్తం 14 మంది. 14 మంది. రాజమండ్రి నుంచి వచ్చారు. ఇక్కడ ఎలా అనిపించింది మీకు ఏర్పాటు? ఏర్పాట్లు బాగున్నాయి, దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగుంది. క్యూ లైన్స్ లోనే వెళ్ళారా? క్యూ నుంచి ఎంత టైంలో అయిపోయింది దర్శనం? 1.5 పట్టింది. లైన్ లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఏమైనా ఇబ్బంది కలిగిందా ఇక్కడ గుడిలో? అసలు ఎక్కడ లేదు. మేము ఎందుకంటే ఉదయం వెళ్ళాము గుడికి, అదే ఈ టైంలో అంటే ఇబ్బందులన్నా తెలుస్తుంది. అదండి. దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగా జరిగిందండి. మీరు ఇదే సంవత్సరం వచ్చారా? ఈ సంవత్సరం వచ్చారా? నేనైతే ఈ సంవత్సరం 10 సంవత్సరం వస్తున్నామండి. 10 సంవత్సరం వస్తున్నాం. ఇలాగ నడుచుకుంటూ వస్తున్నారా? ఈ సంవత్సరం ఫస్ట్ ఉన్న భావనీలు 2-3 సంవత్సరాల పని నడుస్తున్నాం. ఈ భావన 4 సార్లు నడిచాడండి. ఆ భావనకి ఏమన్నమాట 4 సంవత్సరాలు అవుతుంది విజయవాడ వస్తుంది. ఈ భావనీలతో నలుగురు భావనీలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇది 4వ సంవత్సరం రావడం. ఈ అమ్మవారు మాల వేసుకొని మాకు ఈ అమ్మవారు మొక్కుంటే ఆ మొక్కు తీరుతుందని మేము మాల వేసుకొని నడుచుకుంటూ వస్తాం. మాకు పాలు మంటలు పొక్కులు వచ్చినా ఏం వచ్చినా సరే ఆ పాదయాత్ర చేసుకుని అలా వస్తూనే ఉంటాం. మేము జీక్ష ఇంటికాడ ఎలా చేస్తామో అలాగే పాటిస్తాం బాబుని. ఆ అమ్మవారికి వచ్చేదాకా కూడా మేము అలా కాల్ మాటలతోనే అలా వస్తూనే ఉంటాము. మాకైతే ఇక్కడ ఏ ఏర్పాట్లు కూడా అంత చక్కగా బాగా జరిగినాయి. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది, భిక్ష కూడా పెట్టారు. ఇబ్బంది ఏమి లేదు, లైన్లో కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు, చాలా బాగా జరిగింది. దర్శనం కూడా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం అంటే వచ్చేటప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ బాబుని అమ్మవారి దయ్య కొంచెం కష్టం అనిపిస్తుంది. చల్లగా అమ్మ అలా నడిపించిపోతుంది. బాగుంది బాబు, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది బాబు. చాలా బాగుంది బాబు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ రావాలనిపిస్తుంది బాబు. మళ్ళీ పాదయాత్ర రావాలనిపిస్తుంది బాబు. అమ్మవారు మొక్కుంటే మళ్ళీ మొక్కు తీరుతుందేమండి. ఓకే బాబు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు. అంటే ఎలా పాదయాత్రలో వచ్చారా? మామూలు బస్సుకు వచ్చాం బాబు. 30 సంవత్సరాల మట్టి వేసుకుంటున్నాను. 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మానకుండా వేసుకుంటున్నాను. నీ 1 సంవత్సరం మిస్ అయింది. ఎలా ఉంది? ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకు అమ్మవారంటే నమ్మకం బావాలి. నాకు 30 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారంటే నమ్మకం. అమ్మవారిని చూసి ఎదిగాను. అమ్మవారు అన్నీ ఇచ్చింది, నాకు ఎక్కువ ఇచ్చింది, అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చింది. అమ్మవారి దర్శనం ప్రతి సంవత్సరం వస్తాను. దాని మాల వేసుకున్నప్పుడు వస్తాను, మధ్యలోనే వస్తాను. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? చాలా బాగున్నాయండి. అసలు ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అమ్మవారి ఏర్పాట్లు ఎక్కడికి లోటు లేదు.
పోలీసు వారి శాఖ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అన్నీ కూడా చాలా ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ప్రసాదాల కౌంటర్ల దగ్గర, మామూలుగా ఇరుముళ్ళ దగ్గర, కొబ్బరికాయ కొట్టి దగ్గర అంతా బాగుంది. మీకేమైనా ఇబ్బంది కలిగి అసలు ఎటువంటి ఇబ్బంది లేదండి. అసలు చాలా బాగా జరిగిందండి. చాలా బాగుందమ్మా. క్యూ లైన్స్ లో అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అన్నీ బాగున్నాయమ్మా. వాటర్ ఫెసిలిటీస్, పాలు అన్నీ కూడా బాగున్నాయి. మెడిసిన్ తెలియకపోతే మన గైడ్ చేస్తున్నారా అధికారులు కానీ బాగా బాగా చేస్తున్నారండి. బాగా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయా మీకు? అలా ఏమీ లేవండి. అలా లైన్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మవారి దర్శనం చక్కగా జరిగింది. పోలీసు వారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అలా మెడిసిన్, వాటరు, పాలు ఏర్పాట్లు అన్నీ బాగున్నాయమ్మా. చాలా బాగున్నాయి. ఎటువంటి 11 రోజులు ఉన్నారా అండి? ఇవాళే వచ్చారా? ఈ రోజు వచ్చానమ్మా. రేపు ఉంటారా? ఈ రోజు వెళ్ళిపోతాను. మాల తీస్తాను. జై బాబు. ఎక్కడి నుంచి వచ్చారు బాబా? ద్వారపూడి బాబా. ఎలా వచ్చారు మీరు ఇక్కడ గుడి దాకా? నడక ప్రయాణం. నడక ప్రయాణమే వచ్చారు. ఎలా అనిపించింది మీకు అమ్మవారిని ఇలాగా దర్శించుకోవడం? చాలా సంతోషం అనిపించింది బాబా. ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? సౌకర్యంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదు బాబా, అంతా సింపుల్ గానే జరిగింది. ఎన్ని రోజులు పట్టింది మీరు ఇక్కడికి రావడానికి? 5 రోజులు పూట బాగుంది. 5 రోజులు పట్టింది. మీరు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు అంటే పడుకునేటప్పుడు మధ్యాహ్నం భిక్ష చేసేటప్పుడు కాలుకి నిమ్మకాయ పసుపు రాసుకుని అన్ని జాగ్రత్తలు పడడం వల్ల దుర్గమ్మ దయ వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఆ భవని ఈ భవని అందరూ చాలా భవనీలు లస్సీ ప్యాకెట్లని, చాలా వాటర్ ప్యాకెట్లని, జ్యూసులు అవి తినడానికి పలహారాలు అన్ని చాలా ఇవ్వడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా దుర్గమ్మ తల్లి అయితే రప్పించుకుని తల్లి. ఎంతమంది వచ్చారండి మీరు అందరూ కలిసి? నేనైతే ఒకనే వచ్చాను భవాని. మా ఊరి నుంచి అయితే ఒకనే వచ్చాను. ఎన్ని రోజులు పట్టింది? 5 రోజులు పూట బాగా. ఎలా ఉంది మరి ఇక్కడ ఏర్పాట్లు అన్ని సౌకర్యంగా ఉన్నాయా? సౌకర్యంగా ఉన్నాయి బాగా. ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అయితే ఏం లేవు బాగా. మీ నడక మార్గంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా మీకు 5 రోజులు? దుర్గమ్మ తల్లి అయితే ఎటువంటి ఆటంకం లేకుండా సింపుల్ గా ఎటువంటి బాధ లేకుండా తీసుకొచ్చింది బాగా. ఈ సంవత్సరం వచ్చారా భవాని మీరు? మాలేసుకుని అయితే ఇదే ఫస్ట్ టైం రావడం బాగా. అంతకుముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిస్తే చెప్పు లేకుండా వస్తానని మొక్కున్నాను. అప్పుడైతే భవాని మాల వేసుకోలేదు కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డాను. కాలు పొక్కుపోవడాలు, రక్తాలు రావడాలు చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నెక్స్ట్ టైం భవాని మాల వేసుకుని రావడం వల్ల దుర్గమ్మ తల్లి కరుణించడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి బాధలు పడకుండా తీసుకురావడం జరిగింది తల్లి. మీరు భవాని మాలేసుకుని ఇలాగా నడక మార్గం రావాలని ఎందుకు అలా దీక్ష తీసుకున్నారండి? ఇంట్లో కొన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి తల్లి. అవన్నీ ఇబ్బందులు కష్టాలన్నీ తప్పిస్తే వస్తాను దుర్గమ్మ తల్లిని మొక్కున్నాను. అన్నీ తప్పించింది, వచ్చాము, అన్నీ అయిపోయింది. చెప్పండి. విజయనగరం నుంచి వచ్చామండి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. మేము మాల వేసాము నవరాత్రి సందర్భంగా. అమ్మవారి దగ్గరుండి మెట్టుకి తోడుండి బాగా నడిపించారు. ఇక్కడ దర్శనం కూడా అందరూ గవర్నమెంట్ పరంగా కానీ ప్రతి ఒక్కరూ బాగానే సపోర్టింగ్ చేశారు. అందరికీ అమ్మవారి కృపాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపించిందండి మీకు ఏర్పాట్లు కానీ అధికారులు తీసుకున్న చర్యలు కానీ? అన్నీ బాగానే చేశారు. కాకపోతే అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు అంటే మరి అలాగా క్రౌడ్ మీద ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. కానీ బాగానే సపోర్టింగ్ చేశారండి. ఏం కలిగిందండి ఇబ్బంది? అంటే ఇదేమన్నా ఏర్పాటు చేస్తుంటే బాగుండేదని అంశం? ఇబ్బంది అంటే లేదండి, జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అనిపించింది అంతే. తోపులు అట్లా ఏమైనా జరిగాయా? అలాంటివి ఏమి లేవండి. అలాంటి చర్యలు లేకుండా అధికారులు బాగానే సపోర్ట్ చేశారు. వాలంటీర్స్ కానీ వాళ్ళందరూ మీకు గైడ్ చేస్తున్నారా ఎటు వెళ్ళాలి ఏంటి? బాగానే గైడ్ చేశారండి. మళ్ళీ వాటర్ సప్లై కానీ లేకపోతే మెడికల్ క్యాంప్ పరంగా కానీ బాగానే సప్లై చేశారండి. ప్రతి సంవత్సరం వస్తారా అండి? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అంటే ఇది 2nd ఇయర్ అండి రావడము. మేము ఎలా వచ్చారు? నడక మార్గానా లేదండి ట్రావెలింగ్ మీద వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చాము మనం? అచ్యుతాపురం నుంచి వచ్చాము. ఎలా వచ్చారు? బస్సులో. ఎలా అనిపించింది మీకు దుర్గమ్మని దర్శించుకోవడం? చాలా బాగుంది. ఈ సంవత్సరమే వచ్చారా? పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. ఎలా ఉంది ఏర్పాట్లు నీకు? చాలా నచ్చింది. క్యూ లైన్స్ లో ఎలా అనిపించింది? వాటర్ అవన్నీ సప్లై చేస్తున్నారా? ఏమన్నా ఇబ్బంది పడ్డారా? లేదు, బాగానే ఉంది. అంత బాగుందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తావా? వస్తాం. సో చూసారు కదా, దుర్గమ్మవారిని దర్శించుకోవడం కోసం భవానీలు వివిధ ప్రాంతాల నుంచి నడక మార్గాన ఇక్కడ విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకి అమ్మవారిని దర్శించుకోవడం వస్తున్నారనమాట. ఈ మాలధరంలో ఉన్న భవానీలు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళకి ఎదురయ్యే అన్ని ఘటనలు కూడా దాటుకుంటూ ఈ 11 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకోవడం రావడం జరిగింది. అలాగే 5 రోజుల పాటు వాళ్ళు నడక యాత్రను వచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ అధిగమించి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వచ్చి దర్శించుకోవడం జరిగింది.
జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ లో కానీ అలాగే లేదా వాళ్ళ పైకి వెళ్ళిన దర్శనం ఏర్పాట్లో కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ దర్శనం అయిపోయి వాళ్ళు ఊరు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు తీసుకొని అధికారులు దగ్గర నుండి అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్న న్యూట్యూబ్ తెలుగు కన్నడ వంశీతో యశస్విని.